అధికార పార్టీ నేతల్లో నిరాశ నిస్పృహలు నెలకొన్నాయి. పదవుల పంపకం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ ఉండటం కాంగ్రెస్ నేతలను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. అధికారంలోకి వచ్చి 15 నెలలవుతున్నా ఇప్పటికీ ఒక్క పదవి కూడా పూర్తి స్థాయిలో భర్తీ కాలేదు. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. కానీ ఇప్పటివరకు పూర్తి స్థాయిలో కేబినెట్ విస్తరణ జరగలేదు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి. మరోవైపు పీసీసీ కార్యవర్గం కూర్పు, నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా ఆగిపోయింది. ఇలా అన్నింటినీ ఒక్కొక్కటిగా వాయిదా వేస్తూ ఉండటంతో కేడర్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. పవర్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 40కి పైగా కార్పొరేషన్లు, కమిషన్లను భర్తీ చేసింది కాంగ్రెస్ పార్టీ. దీంతో పాటు కొన్ని ఫెడరేషన్లు కూడా కొత్తగా ఏర్పాటు చేసింది. కానీ దీనికి సంబంధించిన పోస్టులను మాత్రం భర్తీ చేయలేదు. వీటితో పాటు ఇంకా అనేక పోస్టులను భర్తీ చేయాల్సిన పార్టీ రేపు మాపు అంటూ కాలం వెల్లదీస్తోందని విమర్శలుస్తున్నాయి. పదవుల పంపకంపై ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్నట్లుగా భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పవర్లోకి వచ్చాక రకరకాల పదవులు ఉంటాయని కేడర్ ఆశపడింది. తమకు అవకాశం దక్కుతుందని చాలా మంది నేతలు సంబరపడ్డారు. తమ స్థాయి, తమ సేవలకు అనుగుణంగా ప్రభుత్వ పదవులు దక్కుతాయనుకున్నారు. కానీ అవేవీ ఇప్పట్లో వచ్చేలా కనపడకపోవడంతో నిరాశ చెందుతున్నారు. అప్పుడు ఇప్పుడు అంటూ వాయిదాలు పట్టడంతో ఇక పదవులు దక్కవులే అనే స్థాయికి వచ్చారు. బీసీ రిజర్వేషన్ కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. జనవరి నెలాఖరికల్లా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని పీఎస్సీ సమావేశంలో నిర్ణయించారు. కానీ ఇప్పటికీ పోస్టుల భర్తీ జరగలేదు. మరోవైపు వివిధ సామాజిక వర్గాలు, కులాల వారీగా డిమాండ్లు రావడంతో కేబినెట్ విస్తరణకు బ్రేక్ పడింది. అయితే విస్తరణతో పాటు పీసీసీ కార్యవర్గం కూర్పు ఉంటుందని అంతా భావించారు. కానీ విస్తరణకు బ్రేక్ పడటంతో వర్కింగ్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ పదవులు ఊసేలేదు. చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్ పదవి కోసం డీసీసీ అధ్యక్షుల మార్పుపై మాటే లేదు. మొత్తంగా కాంగ్రెస్ అధికారం చేపట్టి 15 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఒక్క పదవిని కూడా భర్తీ చేయకపోవడంతో కేడర్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పదవుల భర్తీకి ఎవరు అడ్డంకి, ఎందుకు ఆగుతోందంటూ సందేహాలు పుట్టుకొస్తున్నాయి. దీంతో నాయకులందరూ ఒకే మాట మీద ఉండి వీలైనంత పదవులను భర్తీ చేయాలని కోరుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.